మనం మన కూడిక ఆరంభించుకుంటున్నాము. యవనస్తుల కూడిక స్టార్ట్ చేస్తున్నాము. దయచేసి అందరూ వచ్చి ఈ యొక్క కార్పెట్ల మీద కూర్చోవలసిందిగా ఏ స్నానంగా మనం చేస్తున్నాము. అందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్పెట్ మీద కూర్చుంటే ప్రార్థనతో ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఐ డోంట్ మేక్ నాయిస్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో ప్రత్యేక దేవ, పరలోకంలో 24 పెద్దలు, 4 జీవులు, 1,00,00,000 దూతలు, మానక రాత్రి పవళ్ళు పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవ, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసుడైన తండ్రి, పరలోక తండ్రి, మీరు మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. నాయన, మరి మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున తండ్రి వారు మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించే భాగ్యం అందించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఉదయకాలంలో మరి ఆయన ఆరాధన పరిచర్యలో తోడుగా ఉన్న వందనాలు, వ్యక్తిగతంగా ఆరాధన చేసే విషయంలో మరి ఆయన దాని తర్వాత బలవర్తమానంలో కూడా తోడుగా ఉన్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, మాకు సంఘం అనుగ్రహించినారు, మమ్మల్ని రక్షించినారు, వందనాలు. మీ సువార్తను మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు సామాన్యమైన విశ్వాసం ద్వారా ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు, వందనాలు. రక్షించుకున్న తర్వాత సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అని ఈ యొక్క 4 లక్షలు మా ఆత్మీయ జీవితానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆత్మీయంగా ఎదింపజేస్తున్న విధానంపై స్తోత్రాలు. విశ్వాసంలో వృద్ధి పొందిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. పండుగ మీ ఇంటిని ప్రేమించే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. మీ వాక్యాన్ని ప్రేమించే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. పండుగ మీ ఇంటికి వచ్చి కొన్ని మాటలు నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తూ, ప్రభు మరి యవనస్తులంగా ఇప్పుడు కొత్త వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, కొన్ని పాటలు పాడుతున్నాము. పాటలతో మేము యొక్క కూడికను ఆరంభిస్తున్నాం. సహాయం చేయండి. పాడే పాటలతో ఉండండి. వాక్య ధ్యానంలో కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పరలోక తండ్రి, మమ్మల్ని అందరి మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభు మరి నిద్రమత్తు నుండి కూడా తప్పించండి. నాయన, మరి వాక్యం వినే చెవులు, గ్రహించే హృదయాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ఈ యొక్క వినే వాక్యాన్ని మేము మర్చిపోకుండా తండ్రి మరి హృదయంలో భద్రపరుచుకునేలాగా, నెమ్మడి వేసుకునేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభు మరి సైతాన్ని, వాడి అంశాలని, వాడి కార్యాలని, వాడి యుక్తిని, వాడి యొక్క కుయుక్తిని విశ్వాసంతో యేసు నామమున బంధిస్తున్నాం. సహాయం చేయాల్సిందిగా కోరుతూ, నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించండి. మా చెవులు తెరవండి, మా కన్ను తెరవండి, మా మనసులను వినిపించండి, మా హృదయాలు తెరవండి, మా మనసులు తెరవండి. పరలోకాన్ని సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనముగా చేర్చబడిన సీయోను గీతములు, అందులో 2వ పాట, వెనకాల నుంచి 2వ పాట. నూతనంగా చేర్చబడిన సీయోను గీతములు అనేది వెనకాల నుండి 2వ పాట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. అందరూ కూడా ఎవరు అక్కడ తిరగకుండా దయచేసి వచ్చి ఈ యొక్క కార్పెట్ మీద కూర్చోవలసిందిగా యేసు నామమున మనం చేస్తున్నాం. వెనకాల నుండి 2వ పాట మనం పాడదాం. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు నందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ భాగ్యములో నుండగా, ఆదాము నిబంధనను
భంగము చేసిన దోషము వలన మరణ భాగ్యములో నుండగా దేవుని కుమారుడు గొర్రెపిల్లయై దేవుని కుమారుడు గొర్రెపిల్లయై ప్రాణం త్యాగము చేసెను. దేవుడు చేసిన పరిచర్యయున్నాము వీటితో నన్ను ఆయన చేసిన పరిచర్యయున్నాము వీటితో నన్ను ఆయన చేసిన పరిచర్యయున్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు రాజ్యములో నుండి నిలుచులతో ములుగులిడుచు మొరపెట్టగా ఇశ్రాయేలు ఐగుప్తు రాజ్యములో నుండి నిలుచులతో ములుగులిడుచు మొరపెట్టగా పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు దీవించి వారిని నడిపించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన పని అయ్యున్నాము. అపరాధములచే పాపములచే జారిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. అపరాధములచే పాపములచే జారిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. దేవుడు తన మహా ప్రేమ చేత దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా ప్రతిష్ఠించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని కృప మహా దైవజను బట్టి నరకము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని కృప మహా దైవజను బట్టి నరకము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని చిత్తమైన సంకల్పము బట్టి దేవుని చిత్తమైన సంకల్పము బట్టి అనాథ్యముగా ఏర్పడలేదు. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తు నందు ఆయన చేసిన అయ్యున్నాము. దూరస్తులైన మనల క్రీస్తు
యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. దూరస్తులైన మనగా క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. మాటకు గోడను పడగొట్టి మనలా, మాటకు గోడను పడగొట్టి మనలా, ఇశ్రాయేలుతోనే సము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలపై క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తలపై పరిశుద్ధురాయుగా దేవుని వాసముగా పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా ఆత్మమూలముగా కట్టబడుతున్నాము. దేవుడు చేసిన అని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవని మాకు మరి దిగట వంటి వారము మేము, నీ హస్తములలో నీ పోలికలో దేవని మాకు మరి దిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో మందిరములలో మహిమైశ్వర్యము నిండి, మందిరములలో మహిమైశ్వర్యము నిండి, మహిమానందుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇంగ్లీష్లో 57. We'll sing song number 57 from English. Take my life and let it be. ఇంగ్లీష్లో 57. Take my life and let it be consecrated, Lord, to Thee. Take my moments and my days, let them flow in ceaseless praise. Let them flow in ceaseless praise. Take my hands and let
with messages from thee. Take my silver and my gold, not in my good I speak, Lord. Take my intellect and use every power and social tool, every power and social tool. Take my will and make it thine. It shall be no longer mine. Take my heart in thine own. It shall be thy royal throne. It shall be thy royal throne. Take my love, my Lord, I own, and I keep friend alone. Take my help and I will be ever only on thee, ever only on thee. We'll sing the same song once again. మళ్ళీ ఇదే పాట పాడతాం. టేక్ మై లైఫ్ అండ్ లెవ్ ఇట్ బి 57 ఇంగ్లీష్లో 57. Take my life and let it be on the way of duty. Take my moment and my days, let them flow in peace and grace. Let them flow in peace and grace. Take my hand and let them move, and come in the thoughts I love. Take my feet and let me live and beauty good on me. Live and beauty good on me. Take my voice and let me sing, always fully for my King. Take my lead and let me live and just of thee. Take my silver and my gold, not in my good I will go. Take my intellect and use every power and social use, every power and social use. Take my will and make it thine. It shall be no longer mine. Take my heart in thine own. It shall be thy royal throne. It shall be thy royal throne. Take my love, my Lord, I own, and I keep precious Lord. Take my help and I will sing, ever only on thee, ever only on thee.
మార్కు సువార్త అందరూ బైబిల్ తీయండి. 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువు. మార్కు సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ఇంగ్లీష్ కేజీవి బైబిల్ ఎవరి దగ్గర అయినా ఉంటే మీరు నాకు హెల్ప్ చేసింది అనుకోండి, అందరికీ మంచిగా ఉంటుంది. సరే, ప్రస్తుతానికి అందరం కలిసి చదువుతాం. మార్క్స్ గాస్పెల్ 4th చాప్టర్ 10th వర్స్. నా అందిన భాగం ఇది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగి 34వ వచనం అందరం కలిసి చదువుతాం. 4:34 మార్క్స్ వార్త. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను. మీరు నాకు ఇప్పుడు 10th వర్స్ ఇంగ్లీష్లో చదవండి. 4:10 ఇంగ్లీష్ అదొకటే మాట. అండ్ వెన్ హీ వాజ్ అలోన్, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, వెన్ జీసస్ వాజ్ అలోన్. ఇప్పుడు 34 ఇంగ్లీష్లో చెప్పండి. అది ఆ మాట కావాలి. అండ్ వెన్ దే వేర్ అలోన్, ఫస్ట్ మాటలో వెన్ హీ వాజ్ అలోన్, యేసు క్రీస్తు ప్రభువు వారు ఒంటరిగా ఉన్నప్పుడు. ఓకే, 34వ వచనం చూసినాం. అండ్ వెన్ దే వేర్ అలోన్, వాళ్ళు అంటే శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఇది నా అందులో భాగమే. ఈరోజు పొద్దున 4:30కి అందులో ఫోన్ చేసి ఈరోజు ఎప్పుడో నుండి, యాక్చువల్లీ 3rd సండే ఎప్పుడో నుండి రావాలి, కానీ ఎవరు రావట్లేదు. మనమే చూసుకోవాలి అంటే అప్పుడు నా అందులో భాగమే, నా డైలీ పోర్షన్. సరే, సో యాజ్ యంగ్ పీపుల్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఈజ్ స్పెండింగ్ టైమ్ అలోన్ విత్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దేవునితో నేను ఒంటరిగా సమయం గడపాలి, అది నువ్వు నేను నేర్చుకోవాలి. సో కాబట్టి 10వ వచనం చాలా మంచిగా ఉంది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగి. సో కాబట్టి నేను ఒంటరిగా ఏంటి అనంటే నా దేవునితో టైం అనేది స్పెండ్ చేయాలి. ఐ షుడ్ స్పెండ్ మై టైం అలోన్ విత్ మై గాడ్. సో కాబట్టి నేను మామూలుగా చెప్తాను కదా, నేను డైలీ 4 o'clock వేస్తాను. నేను డైలీ ఎన్ని గంటలకు వేస్తాను? 4 o'clock, మార్నింగ్ 4 o'clock. 4 ఈ ఇంట్లో ఎంతమంది అయినా అంతే, అందరికీ కరెక్ట్ పొద్దుగల కూడానే మంచిగా నిద్ర వస్తుంది కదా, పొద్దుగల కూడానే మంచిగా నిద్ర వస్తుంది. కానీ డైలీ 4 o'clock లేచి ఏం చేస్తానంటే నిన్న బైబిల్ చదువుతాను. 4 నుంచి 5 వరకు నేను ప్రేయర్ చేసుకొని 5 నుంచి 6 వరకు బైబిల్ చదువుతాను. సో కాబట్టి ఐ ఆమ్ స్పెండింగ్ టైం అలోన్ విత్ మై గాడ్. నేనేం చేస్తున్నా? నా దేవునితో ఒంటరిగా సమయం నేను గడుపుతున్నాను. 11వ వచనం చదువు. 4:11 మార్క్ 4:11. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో చదవాలి. 4:11 ఇంగ్లీష్. So unto you it is given to know the mysteries of the kingdom of God. సో దేవుని యొక్క రాజ్య మర్మములు అన్యులకు ఇవ్వలేదంట ఆయన. ఎవరైతే మందిరానికి రారో, ఎవరైతే ఏసులను దూషిస్తారో, ఎవరైతే మనల్ని కూడా హింసిస్తారో వాళ్ళందరికీ ఈ మర్మాలు తెలుసుకునే భాగ్యం లేదు. మనందరికీ ఈ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చినాడు, ఈ చర్చ్ దేవుడు ఎందుకు ఇచ్చినాడు, ఇట్లా బోధకులు ఎందుకు, ఈ ఆదివారం పరిచయం ఎందుకు, యూత్ మీటింగ్ ఎందుకు, బైబిల్ స్టడీ ఎందుకు, సంఘ ప్రార్థన ఎందుకు అంటే దేవుని రాజ్య మర్మములు ఎరగడానికి. ఆ పరలోక రాజ్యం అంటే అది ఎట్లుంటుంది, అది ఎవరి రాజ్యము, అందులో ఎవరు ప్రవేశిస్తారు,
అందులో ఏముంటుంది, అసలు అది ఎలాంటి రాజ్యము అనే సంగతి, ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన మాటలు, మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ యొక్క రాజ్య మర్మాలు ఎరిగే అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సామ్ 116 చూడండి, 9th verse, 116వ కీర్తన 9వ వచనం చదవండి. సజీవులున్న దేశములలో, అది పరలోక రాజ్యం అంటే ఎవరి దేశం అంటారు? అది చనిపోయిన వారు ఉన్న దేశం కాదు, సజీవులు ఉన్న దేశం, బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్న దేశం. అది ఆ దేవుడు బ్రతికి ఉన్నారు, ఆ దేవుడు సృష్టించిన దూతలు బ్రతికి ఉన్నారు. ఇక్కడ ఈ భూమి మీద ఎవరైతే క్రీస్తు నందు ఉండి చనిపోయినారో వాళ్ళందరూ కూడా ఆ సజీవులు ఉన్న దేశానికి పోతారన్నమాట. పరలోక రాజ్యం అంటే ఏం దేశం? అది చచ్చిపోయిన వాళ్ళు ఉండే దేశం కాదు, యుగ యుగములు సజీవులుగా ఉన్న దేశం. సజీవులే ఆ యొక్క దేశంలో ఉంటారు. సో సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఈ లోకంలో చనిపోయిన వాళ్ళు ఉంటే, అందుకే మనము ఎక్కువగా బాధపడము. క్రీస్తునందు ఉండి ఎవరైనా చనిపోతే మనం ఎక్కువగా బాధపడము. ఎందుకంటే ఆ సజీవులు ఉన్న దేశానికి ఆ యొక్క వ్యక్తులు ఏమంటే పెద్ద. ఎక్సోడస్ 3:8 చూడండి, పరలోక రాజ్యం అంటే ఎటువంటి రాజ్యం చూడండి. పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎక్సోడస్ 3:8, నిర్గమకాండం 3:8, ఎనీబడి ఎనీ లాంగ్వేజ్. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించను, ఆ దేశంలో నుండి విశాలమైన దేశం. పర్వత రాజ్యం ఎలాంటి దేశం? విశాలమైన దేశం. ఒకటి సజీవులున్న దేశం, రెండోది విశాలమైన దేశం. ఆకాశం ఎంత పెద్దది ఉంది, దాని లెంత్ ఎంత, దాని బ్రెడ్త్ ఎంత, దాని హైట్ ఎంత, యూ కెనాట్ ఇమాజిన్. ఆకాశం ఎంత పెద్దది ఉంది కదా. విశాలమైన దేశం, విశాలమైన మంచి దేశం. పర్వత రాజ్యం ఎలాంటి దేశం అంటే విశాలమైన దేశం అండ్ మంచి దేశం. దాని తర్వాత చూడండి, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలంటే యేసుక్రీస్తు ప్రభులవారు, తేనె అంటే కూడా యేసుక్రీస్తు ప్రభులవారు. పాలు అన్న దేవుని వాక్యం, తేనె అన్న దేవుని వాక్యం. సో దేవుని వాక్యం అంటే నా దిగుబడి యేసుక్రీస్తు ప్రభులవారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులవారు ఉన్న దేశం అని. ఏ దేశము అంటే ఈ యొక్క పరలోక రాజ్యం అనేది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులవారు ఉన్న దేశం. ఏ యేసు గురించి అయితే నేను ఇక్కడ వింటున్నానో, ఏ యేసు అయితే నేను నా హృదయంలో అంగీకరించినానో, ఏ యేసు అయితే మన కొరకు త్యాగమైపోయి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినాడో, ఆ యేసుక్రీస్తు ప్రభులవారు నివసించే దేశం అది. సో కాబట్టి ఇక్కడ నేను వింటున్నాను, ఇక్కడ నేను ఏమి అంటే అనుభవిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి అంటే సాక్షాత్తు నేను ఆయనని చూస్తున్నాను. 6:8 ఎక్సోడస్. అది పరలోక రాజ్యం అంటే ఎటువంటి దేశం అంటే దేవుడు ప్రమాణం చేసిన దేశం అది. అర్థమవుతుందా మీకు? దేవుడు రాజ్యం అర్థమవుతుందాము? దేశము దేశము దేశము. సో పరలోక రాజ్యం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరికీ చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేవుడు ప్రమాణం చేసిన దేశం అంటే ఇంగ్లీష్లో చదువుతాం. 6:8 ఇంగ్లీష్. అది దట్ ఐ స్వోర్ టు ద పీపుల్ ఆఫ్ అబ్రహాం అంటే దేవుడు ప్రమాణం ప్రామిస్ చేసిన దేశం అన్నమాట. కాబట్టి ఇటువంటి దేశానికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడానికి ఏమి అంటే ఈ యొక్క దేవుడు చాలా ఆతృతగా ఉన్నాడు. 6:4 ఇదే ఎక్సోడస్. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కనాను దేశము వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచెదను. కనాను దేశం. సో పరలోక రాజ్యానికి ఇంకొక పేరు ఏంటి అంటే కానాను. సో బైబిల్లో కానాను దేశము అనే పాత నిబంధనలు చదివితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆ కనాను దేశం అంటే పరలోక రాజ్యం. సో కాబట్టి ఆ యొక్క
పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే కూర్చోబెట్టాలి. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అది మామూలు మాట కూడా కాదు, అంత ఈజీ కూడా ఏమీ కాదు. ఒక వచనం చూపిస్తాను. జాన్స్ గాస్పెల్ 3rd chapter 3rd verse. ఎంతమంది చూస్తున్నారు దేని బట్టి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. వెరీ గుడ్. ఇప్పుడు 5వ వచనం చెప్తాను. 3:5 యోహాను సువార్త. వెరీ గుడ్. ఇప్పుడు 3వ వచనానికి 5వ వచనానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే 3వ వచనంలో ఒకరు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు 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 చూడలేడు. దాని తర్వాత 5వ వచనంలో మంచి మాట ఉంది. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలము కానీ జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంటరింగ్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని రాజ్యాన్ని చూడడం ఒక ఎత్తు, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఇంకొక ఎత్తు. సీయింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఉదాహరణకి ధనవంతుడు లాజరు మనందరికి బాగా తెలుసు కదా. సో ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని ఏం చేసినాడు? చూసినాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించినాడా? ప్రవేశించాడు. అది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు ధనవంతుడు ఏం చేసినాడు? పరలోక రాజ్యాన్ని చూసినాడు. ఖచ్చితంగా ధనవంతుడు పరలోక రాజ్యాన్ని చూసినాడు, నో డౌట్. కానీ పరలోక రాజ్యంలో ఆయన ప్రవేశించలేడు. ఇప్పుడు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఆ 5వ వచనం చాలా ప్రాముఖ్యం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మిస్టరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం గురించిన మర్మము. నేనేదో యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అయిపోయింది, నేను రక్షణ పొందినాను, సరే పాపం చేసిన ప్రతిసారి నేను ఒప్పుకుంటాను, నేను ఎంత యథార్థంగా ఒప్పుకున్నానో అంతే యథార్థంగా దేవుడు కూడా నన్ను క్షమిస్తాడు, క్షమించేసినాడు, నేను నమ్మేసినాను, అయిపోయింది, మళ్ళీ నేను నా పాత జీవితాన్ని జీవిస్తానే కాదు. సో కాబట్టి దేవుని రాజ్యాన్ని చూడడం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం. పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మోసెస్. ఆయన చాలా గొప్ప లీడర్. 40 years అరణ్యంలో 6 lakhs పీపుల్ని ఆయన లీడ్ చేసినాడు, గైడ్ చేసినాడు. అంత గొప్ప వ్యక్తి కూడా ఏమి అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఆయనకి ఏమైందంటే ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఆయన చేసిన తప్పు కూడా పెద్ద తప్పేం కాదు. యేసులో ఏమన్నాడంటే ఆ బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అని అన్నాడు. ఆయననేమో ఆ బండతో మాట్లాడకుండా ఆ బండను కొట్టుతాడు, అంతే. ఆ ఒక్క చిన్న మిస్టేక్ని దేవుడు చాలా సీరియస్గా తీసుకొని ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ ప్రజలనైతే ఈ అరణ్యంలో నడిపించినావో, ఏ దేశానికి వెళ్తానని నేను చెప్పినానో ఆ దేశంలో నువ్వు ప్రవేశించవు. మోసెస్ హ్యాస్ నాట్ ఎంటర్డ్ ఇంటూ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. మోసెస్ కానాన్ నువ్వు ప్రవేశించినాడు, కానీ ఆ కానాను దేశాన్ని ఆయన చూచినాడు. తెలుసా మీకు? కానాను దేశాన్ని ఏం చేసినాడు? చూసినాడు. నేబో శిఖరం ఎక్కి ఆయన ఏం చేసినాడంటే అప్పటికే చాలా బ్రతిమాడాడు ఆయన. దేవా ప్లీజ్ ప్రభా, కనీసం చూసే భాగ్యం అన్నా ఇవ్వు, నాకు చూసే భాగ్యమైన ఇవ్వు అంటే చాలా బ్రతిమాడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ నేబో శిఖరాన్ని ఎక్కించి ఆ నేబో శిఖరం నుండి అక్కడ చూసాడు. చూడు, పాలు తేనెలు ప్రవహించే దేశం, నేను చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశం, ఆ యొక్క దేశాన్ని అబ్రహాము ఇస్సాకు యాకోబులు నివసించిన దేశం అది నీ ప్రజలకు ఇస్తాను, ఏ ప్రజలైతే నువ్వు నడిపించినావో వాళ్ళకి ఇస్తాను అనే దేశం. చూడు, చూసే భాగ్యం మోసేకి దక్కింది, కానీ ప్రవేశించే భాగ్యం
ఓ వచనం చూడండి. యాక్చువల్లీ నా టాపిక్ ఇది కాదు. స్పెండింగ్ అలోన్ టైమ్ విత్ గాడ్ అనేది నేను ప్రిపేర్ అయ్యి వచ్చినాను. 33 ఎక్సోడస్ 33 11th వర్స్ 33:11 మోషే గురించి చూడండి ఒక మాట ఎంత మంచిగా 33:11 ఎక్సోడస్. అది అది మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ఎట్లా మాట్లాడాడంట? ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్. సో కాబట్టి ఇంత అద్భుతమైన ఏమి అంటే మోసెస్ హ్యాస్ స్పెండ్ టైమ్ అలోన్ విత్ గాడ్. ఇది నేను చెప్పేది. యాజ్ గాడ్స్ చిల్డ్రన్ వీ షుడ్ స్పెండ్ అలోన్ విత్ అవర్ గాడ్. మన దేవునితోని ఒంటరిగా మనం సమయం గడపాలి అనేది చాలా ప్రాముఖ్యం. మోసే నిజంగా మనుషుడు, నేను మరోసారి చదువుతున్నాను 33:11 ఎక్సోడస్. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండేది. ఒక స్నేహితుడు మనుషునితో ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడతాడు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. మోసెస్ పుట్టింది ఎక్సోడస్ 2nd చాప్టర్లో, మళ్ళీ జెనసిస్ రాసింది కూడా మోసే. ఈ సృష్టి గురించి, ఆదాము గురించి, ఆదాములు పాపం చేసిన దాని గురించి, లేకపోతే అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, ఇవన్నీ మోసేకి ఎట్లా తెలిసినాయి, ఆయన పుట్టకన్నా ముందు సంగతులు మోసేకు ఎట్లా తెలిసినాయి అనేది నాకు కూడా చాలా డౌట్ ఉండే, అనుమానాలు ఉండే వాక్యం చదువుతుంది. కానీ ఈ వచనం అనేది ఏం చేసింది అంటే నా అనుమానాలన్నీ తీర్చేది. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ యొక్క సృష్టిని ఎట్లా సృష్టించినాడో ఆ సృష్టి అంతా కూడా దేవుడు మోసెస్కు చెప్పేసాడు. మోసెస్ ఆయన బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నాడు, అన్ని ఫీడ్ చేసుకొని మంచిగా తర్వాత రాసి పెట్టుకున్నాడు. సో కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా అవసరం. సో మోసెస్ హ్యాస్ స్పెండ్ టైమ్ అలోన్ విత్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యం. మనము యాజ్ యంగ్ పీపుల్ వీ షుడ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 24, జెనసిస్ 24 జెనసిస్ 24 60-63. అది ఇక్కడ సందర్భం ఏంటంటే ఇస్సాకు వాళ్ళ మమ్మీ చనిపోయింది. ఓకేనా? ఇస్సాకు వాళ్ళ మమ్మీ చనిపోయింది. సో అబ్రహాము ఇస్సాకు ఇద్దరే ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. సో తండ్రి ఏం చేసినాడు అంటే నా కొడుకు పెళ్లి చేస్తా అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉన్న ఎలియాజర్, ఆయన దాసుడు, ఆయన ఇంట్లో ఉన్న దాసుని ఆయన పంపించినాడు అనమాట. నా కొడుకు పెళ్లి చేయాలా, దయచేసి నువ్వు పోయి ఆ పిల్లలు తోడుకుంటాడు, పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా దేశానికి వెళ్ళు, అక్కడి నుండి నా కొడుకు నువ్వు భార్యను తీసుకునిరా అని చెప్తే అబ్రహాము ఆ యొక్క ఎలియాజర్కి చెప్తాడు. చెప్తే ఎలియాజర్ ఏం చేస్తాడు అంటే ఆయన ప్రొసీజర్ ఆయన ఫాలో అవుతాడు. సో అబ్రహాం ఏ విధంగా అయితే చెప్పినాడో అవన్నీ ఫాలో అవుతాడు. సో బహుశా అబ్రహాం మరి ఇస్సాకుకి చెప్పినాడేమో, ఇట్లా నీకు పెళ్లి కోసం చూస్తున్నాం, సంబంధం చూసుకోవడానికి ఎలియాజర్ పంపించినాడు అంటే ఆ సందర్భంలో ఇస్సాకు చేస్తున్న పని. మళ్ళీ చదువు 63 చదువు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండగా, ఆ ఒంటరిగా ఒక ప్రాంతానికి ఇస్సాకు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ డాడీ కూడా లేదు, మమ్మీ ఎట్లా చనిపోయాడు. ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు కూడా ఆయన పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఆయన ధ్యానిస్తున్నాడు, పొలంలో ధ్యానిస్తున్నాడు. పాత నిబంధనలో పొలము అంటే చర్చ్ అని అర్థం. పొలము అంటే చర్చ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కయ్యూను హేబెలు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే పొలంలో కొట్టాడు కదా. కయ్యూను అండ్ హేబెలు పొలంలో కొట్టాడు, తమ్ముడు ఒంటరిగానే ఉన్నాడు. కాబట్టి ఈయన ఏం చేసినాడంటే
అమ్ము మీద పడి పెద్ద రాయి తీసుకొని ఆయన ఇట్లా కదా హేబేలు యొక్క రక్తం నేలలో నుండి మొరపెట్టింది అని వాక్యంలో రాయడం. పీక దృష్టి కూడా సంపేయవచ్చు, కానీ అక్కడ రక్తం చిందించిన రాజు హేబేలు యొక్క రక్తం అనేది బయటకు వచ్చింది. సో కాబట్టి పొలము అంటే చర్చ్ అని అర్థం. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే రూతమ్మ ఒక పొలానికి వచ్చింది. ఎవరి పొలం అది? బోయాసు పొలం. పొలము అంటే చర్చ్ అని అర్థం. రూతు పొలానికి వచ్చింది అని అంటే రూతు చర్చికి వచ్చింది అని అర్థం. ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నాడు అని అంటే చర్చిలో ధ్యానిస్తున్నాడు అని అర్థం. దాని తర్వాత కయ్యూలు హేబేలు పొలంలో కొట్లాడుతున్నారు అని అంటే చర్చిలో కొట్లాడుతున్నారు అని అర్థం. కాబట్టి దావీదు అండ్ యోనాతాను వాళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కువగా కలుసుకున్నది ఎక్కడ? పొలంలో చేనులో. పొలంలో కలుసుకున్నారని ఎక్కడ కలుసుకున్నారని అర్థం? చర్చిలో కలుసుకున్నారు. పొలం అంటే చర్చ్. పొలం అంటే చర్చ్. దావీదు వాళ్ళిద్దరు కూడా పొలంలోనే కలుసుకున్నారు. అర్థమవుతుందా? సో ఏం చూస్తున్నాము, ఏం చెప్తున్నాము అంటే ఐ షుడ్ స్పెండ్ టైం విత్ మై గాడ్ అలోన్. ఒంటరిగా నేను నా యొక్క దేవునితో సమయం అనేది గడపాలి. అది నేను నేర్చుకోవాలి. అది మనము అలవాటు చేసుకోవాలన్నమాట. అలవాటు చేసుకుంటే దేవుడు మనతోని అద్భుతంగా మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త కదా నేను చెప్పింది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. సారీ, మార్క్స్ వార్త మార్కు 4:10. అదే చదువుతారు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు సో కాబట్టి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానం వాళ్ళకి అర్థం కాదు. విత్తువాణిని గురించిన ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. ఆ యొక్క ఉపమానం వాళ్ళకి ఏం కాలేదు. మందిరానికి వచ్చినా సరే కొన్నిసార్లు మనకు వాక్యం అర్థం కాదు. ఒంటరిగా వాక్యం చదువుతున్నా మనకు వాక్యం అర్థం కాదు. సో అలాంటప్పుడు ఒంటరిగా దేవునితో ప్రార్థన చేస్తే అప్పుడు ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకు చెప్తున్నాడు. విత్తువాణి గురించిన ఉపమానం ఇక్కడ దేవుడు వాళ్ళకి. సో నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు మా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే ఒక మేడం వచ్చింది నా దగ్గర. ఆఫీస్ పని మీదనే వచ్చింది నా దగ్గరికి వచ్చి. అంటే ఆమె అవతారం పెట్టుకుందంటే ఇట్లా నామం పెట్టుకున్నాం మంచిగా. ఇట్లా బొట్టు పెట్టుకున్నాం, ఇట్లా పెట్టుకున్నాను. మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాం నామాలు. దాని తర్వాత చేతులకి కాళ్ళకి మనసులో పసుపు పెట్టుకున్నాం. అంటే ఆమె క్యాంపస్ ఇంటర్వ్యూలో నుంచి సెలెక్ట్ అయ్యి మా ఆఫీస్కి వచ్చిందన్నమాట. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మా ఆఫీస్లో జాబ్ కొట్టినారు. డిగ్రీ పాస్ అయ్యి యంగ్ గర్ల్ అని మీద నా దగ్గరికి వస్తే ఒక వచనం నేను అలా పెట్టినాను. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. ఆ వచనం చూసిన తర్వాత మీరు క్రిస్టియన్ అండి అని అడిగింది. అవునండి అని చెప్పాను. నాకు కూడా బైబిల్ అంటే చాలా ఇష్టం అని అన్నాను. ఏమన్నా బైబిల్ అంటే చాలా ఇష్టం. నాకు టైం దొరికినప్పుడల్లా నేను సామెత చదువుకుంటాను. ఏం చదువుతున్నాను? మీరు చదువుతున్నారా? దీంట్లో అడుగుడే చాలా కష్టం. ఇట్లా అడిగినామంటే వెంటనే హెబ్రోన్కి ఫోన్ చేసి ఈరోజు ఏ కోరుకున్నైతే మీరు పంపించారో వాడిని మళ్ళీ మా దగ్గర కదా కంపెనీ పంపించారు. అన్ని ప్రశ్నలే అడుగుతున్నాను. ఆమె ఏం చేస్తుందంటే ఆమెకు టైం దొరికినప్పుడల్లా సామెత ఆమెనే చెప్పింది నాకు ఈ మాట. నాకు కూడా బైబిల్ అంటే చాలా ఇష్టం అండి. నాకు టైం దొరికినప్పుడల్లా నేను బైబిల్లో సామెత చదువుతాను. టైం దొరికినప్పుడల్లా అంటే ఏంటి? వెన్ షీ ఈజ్ అలోన్. ఆమెకు ఇంట్లో టైం దొరికినప్పుడల్లా ఆమె బైబిల్లో సామెత చదువుతాను. నిజంగా ఈ రోజులలో మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ అందరూ సెల్ ఫోన్తోనే ఆడుకుంటున్నారు. సెల్ ఫోన్స్తోనే ఆడుకుంటున్నారు. అంత ఈ సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయినారు.
యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, దాని తర్వాత వాట్సాప్లో స్టేటస్, ఇంకోటి ఫేస్బుక్ అని వీటన్నిటిలో ఫుల్ బిజీ అయిపోయినారు. పీపుల్ ఆర్ స్పెండింగ్ మచ్ టైమ్ ఆన్ దిస్ సోషల్ మీడియా. లాస్ట్ ఫ్రైడేనే మా కొలిగ్ ఒక ఆయన నాకు ఒక మాట అన్నాడు, దేవరా సినిమా రేపు నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, మీరు చూడండి. నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఏంటి అని అంటే మనల్ని పాడు చేసేది అన్నమాట. ఇవన్నీ అసలు వాడు నాకు ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాదు. అది నువ్వు సినిమా కూడా సినిమా పోయి చూడాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీకు ఏదో మొబైల్ ఫోన్ ఉంటే ఆ నెట్ఫ్లిక్స్ యాప్ కూడా తీసుకున్నావు అనుకో, అది నెలకు ఒక 400 800 ఉంటుంది. నువ్వు రీఛార్జ్ చేసుకున్నావు అంటే అన్నీ వచ్చేస్తాయి అందులో. ఇంకేముంది? సో కాబట్టి వాట్ యామ్ ఐ డూయింగ్, విత్ హూమ్ ఐ ఆమ్ స్పెండింగ్ మై టైం, ఇది చాలా ప్రాబ్లం. ఎవరితోని నేను సమయం గడుపుతున్నాను? సెల్ ఫోన్తో సమయం గడుపుతున్నానా, లేకపోతే సోషల్ మీడియాలో సమయం గడుపుతున్నానా, లేకపోతే నా దేవునితోని నేను సమయం గడుపుతున్నాను? ఇప్పుడు చూడండి, మాథ్యూ 24 చూడండి, ఓ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు పోయి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? చాలా ఇవి ఎప్పుడు జరుగును? ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి అంటే రెండో రాకడప్పుడు ఎట్లా జరుగుతుంది, రెండో రాకడప్పుడు ఎట్లా ఉంటుంది, అసలు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు. కాబట్టి ఈ రెండో రాకడకు సంబంధించిన సూచనలు ఏమై అని ఈ శిష్యులు ఏం చేసినారంటే ఏకాంతంగా పోయినారంట. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒంటరిగా పోయినారు. బాబా మాకు చెప్పు, నీ రాకడప్పుడు ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, అసలు ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఈ లోకం ఉంటుందా పోతుందా అని చాలా విషయాలు వేసుకొని అడిగారు. మళ్ళీ చదువు 24:3 మత్తయి సువార్త. ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమి అని మాతో చెప్పుమనగా. సో నిజంగా చెప్పాలంటే ఈ వాక్యం అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం మంచిగా చదువుకున్నాము, మనకు అన్నీ అర్థమవుతాయి. సో ఈ వాక్యాన్ని రాసిన వ్యక్తి నాలో వల్లే ఉన్నాడు. చెప్పాలంటే ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసినాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాలో వల్లే ఉన్నాడు. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి నాలో వల్లే ఉన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే నేను మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతున్నాను కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు అన్నీ చెప్తాడన్నమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ గురించిన విషయాలన్నీ కూడా వీళ్ళు ఏం చేసినారు అంటే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారికి అడిగినారు, అడిగి తెలుసుకుంటున్నారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా నీ రాకడికి సూచనలు ఏమిటి మాకు చెప్పు అంటే వాళ్ళు కింద వచనాలన్నీ చదివితే మీకు అర్థమవుతాయి. ఎక్కడ చూసినా సరే ఈ యొక్క లోకంలో ఏమి అంటే అందరూ మోసపోతారు. అందరూ కూడా ఏమైపోతారు? మోసపోతారు. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు చెప్పే మనుషులు నీ దగ్గరికి వచ్చి మీరు మోసం చేస్తారు. కాబట్టి ఎక్కడ చూసినా అపవిత్రత అనేది ఉంటుంది. ఆ యుద్ధానికి, ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో యుద్ధం అనేది జరుగుతున్నది. దేశానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. మీరు యుద్ధంలో గురించి, యుద్ధ సమాచారంలో గురించి మీరు వింటారు అని అక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూ కూడా ఎవరున్నారు అంటే అన్ని ముస్లిం దేశాలే ఉన్నాయి. ఎదురుగా ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఏమున్నాయి? అన్ని ముస్లిం దేశాలే ఉన్నాయి. ఆ ముస్లిం దేశాల అన్ని దేశాల టార్గెట్లో ఒకటే, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ ఎక్కడ పనికి రాకుండా చేసేద్దాము అని.
కానీ ఆ యొక్క దేశాన్ని టచ్లో చేయగలుగుతారు. ఆ యొక్క దేశాన్ని కనీసం టచ్లో చేయలేదు. ఆ యొక్క ఇజ్రాయేల్ దేశాన్ని ఇస్రాయేల్ కాపాడేవాడు కొంచెం దేవుడే. కానీ వాగ్దానం ఏదైతే మనం చదువుతున్నామో ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళని రక్షిస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏ ఇజ్రాయెల్ దేశం గురించి అయితే మనం చూస్తున్నామో వింటున్నామో ఆ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఎరుసలేం అనేది లేదు. ఎరుసలేం టెంపుల్ అనేది లేదు, అది పడగొట్టబడ్డది, ఎప్పుడో పడగొట్టబడ్డది. సో ఆ యొక్క పడగొట్టబడ్డ మందిరం అనేది మళ్ళీ కట్టబడ్డది. సరేనా? అది ట్రంప్ వచ్చినా సరే కట్టబడుతుంది, లేకపోతే ట్రంప్ కాకుండా ఇంకొక వేరే వ్యక్తి వచ్చినా సరే ఆ యొక్క మందిరం అనేది ఖచ్చితంగా కట్టడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఆ యొక్క దేశానికి ఏం జరిగినా సరే ఆ యొక్క మందిరం అనేది ఖచ్చితంగా కట్టబడుతుంది. ఎందుకు ఆ మందిరం కట్టబడుతుంది అని అంటే, ఆ మందిరం కట్టబడ్డ తర్వాత ఆ మందిరంలో నుండే అంత్యక్రీస్తు యొక్క పాలన అనేది స్టార్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ మందిరం నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? రూల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు యొక్క పాలన అనేది ఆ కట్టబడ్డ మందిరంలో నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ దేశంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఆయన అండర్లోకి వెళ్ళిపోతాయి. ఆ అంత్యక్రీస్తు యొక్క అండర్లోకి వెళ్ళిపోతాయి. ఆయన ఒక్కడే, ఆ అంత్యక్రీస్తు ఒక్కడే ప్రపంచాన్ని మొత్తాన్ని ఏర్పడనమాట. ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీ ఉంటుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ కార్డ్, వన్ నేషన్ వన్ కరెన్సీ, వన్ నేషన్ వన్ క్యూఆర్ కోడ్. ఎట్లయితే మనం ఇప్పుడు వింటున్నామో అట్లనే జరుగుతుంది. అది దేశం మొత్తానికి సింగిల్ కరెన్సీ, ఒకే ఒక కరెన్సీ. ఆ కరెన్సీనే అందరికీ నడుస్తుంది. సో నా డౌట్ ఏంటంటే ఆ క్యూఆర్ కోడే ఆ కరెన్సీ ఏమో అని నా డౌట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఆ అంత్యక్రీస్తు పాలన అనేది యెరూషలేము మందిరం నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, ఆ అంత్యక్రీస్తు యొక్క పాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ సంఘం అనేది ఎత్తబడ్డ తర్వాత. యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశంలో చూస్తారు. ఆ మధ్యాకాశంలో ఎవరైతే క్రీస్తునందు ఉండి మృతి చెందినారో వాళ్ళంతా పైకి వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత సజీవమైన మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఆ యొక్క మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటారు. సో మధ్యాకాశంలో మనం గడిపేది 7 years. ఆ 7 years ఈ భూమి మీద ఏముంటుంది? అంత్యక్రీస్తు పాలన అనేది. ఆ 7 yearsలోనే ఏమి అంటే ఒక సింబల్ అనేది వస్తుంది. 666. అది మనము చదువుకుంటున్న మ్యాథ్స్ లాంగ్వేజ్లో వస్తుందా, అది ఇంగ్లీష్లో ఉన్న 6ఆ, లేకపోతే గ్రీక్ భాషలో ఉన్న 6ఆ, హీబ్రూ భాషలో ఉన్న 6ఆ, ఉర్దూ భాషలో ఉన్న 6ఆ, ఏ భాషలో ఉన్న 6 నోబడీ నోస్. కానీ అది మానవుడి సంఖ్య అని వాక్యంలో రాయబడింది. ఆ యొక్క ముద్ర ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళకు మాత్రమే స్కూల్లో అడ్మిషన్ అనేది వస్తుంది, వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఉంటే రేషన్లో బియ్యం వస్తాయి, వాళ్ళకు మాత్రమే పప్పులు వస్తాయి, వాళ్ళకు మాత్రమే ధాన్యాలు వస్తాయి. షాప్కి పోయి ఒక టూత్ పేస్ట్ ఇయ్యు, ఒక బ్రష్ ఇయ్యు అంటే కూడా మీ దగ్గర ఆ సింబల్ లేదు కాబట్టి నీకు బియ్యం పో ఇక్కడ అన్నట్టు. అర్థమవుతుందా? ఈ భూమి మీద చాలా భయంకరమైన టార్చర్ అనేది ఉంటుంది. ఒక మానవుడిని పుడితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది యాంటీక్రైస్ట్ రూల్. మనకు ఉన్న నిరీక్షణ ఏంటి అంటే, నేను క్రీస్తు నందు ఉండి మృతి చెందితే ఏమవుతుంది అని అంటే ఆ యొక్క మధ్యాకాశంలోకి నేను చేసేస్తాను. ఈ 7 ఏళ్ల కాల శ్రమ కాలంలో నేను అసలు ఉండనే ఉండను. అర్థమవుతుందా? సో కాబట్టి అది మన నేను ఆ ఎత్తబడ్డ తర్వాత ఆ మధ్యాకాశంలో కూడా 7 years. ఆ 7 years మళ్ళీ 2 parts. ఫస్ట్ 3.5 years అండ్ నెక్స్ట్ 3.5 years. ఫస్ట్ 3.5 yearsలో యేసు ప్రభు ఏం చేస్తాడంటే మనందరికీ తీర్పు తీరుస్తాడు. ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళందరికీ తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి ఆ 3.5 yearsలో అందరినీ తీర్పు తీర్చేస్తాడు. తీర్పు తీసిన తర్వాత నెక్స్ట్ 3.5 years ఆ గొర్రె పిల్ల పెళ్లి దిగు అనేది ఉంటుంది.
సరేనా? ఆ గొర్రె పిల్ల పెళ్లి, ఆ పెళ్లి విందులో మనకు బహుమానం. ఈ లోకంలో పెళ్లి ఎవరైనా చేసుకుంటున్నారంటే మనం పోయి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాం. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి అట్లా కాదు. ఆయన పెళ్లిని ఆయన మనకు గిఫ్ట్ ఇస్తాం. అర్థమవుతుందమ్మా వారికి? ఎవరికైనా అర్థం కాలేదు? ఈ భూమి మీద 7 years యాంటీ క్రైస్ట్ రూల్ అయిపోయిన తర్వాత ఏమి అంటే దేవుని దూతలు పరలోకంలో నుండి వచ్చి ఆ యాంటీ క్రైస్ట్ను పంపించేస్తారు. నరకంలో పడేసి ఆ నరకంలో మూసేస్తారు, తాళం వేసేస్తారు. 1000 years, ఎన్ని ఇయర్స్? 1000 years. ఆ 1000 years ఆ మధ్యాకాశంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారితో ఎత్తబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి వస్తారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి రూలింగ్ కూడా ఆ కట్టబడ్డ మందిరంలో నుండే స్టార్ట్ అవుతారు. అది అర్థమవుతుందా? ఆ బిల్డింగ్ ఆఫ్ ద థర్డ్ టెంపుల్ అనేది, ఆ టెంపుల్ ఎప్పుడైతే కట్టబడుతుందో, కట్టబడ్డ తర్వాత ఫస్ట్ యాంటీక్రైస్ట్ రూల్ అనేది వస్తుంది. ఆ యాంటీ క్రైస్ట్తోని దేవుని దూతలు ఫైటింగ్ చేస్తారు. ఫైటింగ్ చేసి వాడిని ఓడించేసి ఆ పాతాళంలో బంధించేస్తారు, మూత పెట్టేస్తారు. పాతాళంలో వాడిని బంధించేస్తారు 1000 years. ఆ 1000 years యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ తీసుకొని ఈ భూమికి వస్తారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం అన్నమాట. ఆ యొక్క ఏమి అంటే యెరూషలేము మందిరంలోనే. కాబట్టి ఆ 1000 yearsలో ఏమి అని అంటే మనం అందరము యేసుక్రీస్తు ప్రభువారితో ఇవన్నీ ఏమి అంటే దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు. సో ఈ యొక్క మాటలన్నీ కూడా ఏమి అంటే మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే, జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తే ఇవన్నీ మనకు కూడా అర్థం. ఈ రోజుల్లో ఇవన్నీ కూడా చెప్పాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. చూస్తున్న విషయం ఒకటే, ఐ షుడ్ స్పెండ్ టైం అలోన్ విత్ మై గాడ్. ఇది మనం చూసిన మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమలో మా పర్వత తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ప్రభువా, మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీరు చేసిన నియమానికి చూపిన కృపను చేసుకుంటారు. పరలోక తండ్రి, మరి పరలోక రాజ్యం మహిమములు ఎదుగుగా మీకు అనుగ్రహింపబడి ఉన్నది అనే మాటలే కూడా చూడాలి. పరలోక తండ్రి, మీ వాక్యంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో మర్మాలు ఉన్నాయి, మరి ఆయన ఎన్నో డాక్టరీన్స్, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మీరు మాకు బోధిస్తున్నందుకు, మీరు మాకు నేర్పిస్తున్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు వందనాలు. అనుగ్రహించే యొక్క సమయంపై స్తుతిస్తున్నాను. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మరి ఆయన వినబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి. పరలోక తండ్రి, మరి ఆయన ఈ యొక్క వాక్యం సైతాన్ని ఎత్తుకోకుండా దయచేసి కరుణించి చూపించవలసిందిగా కోరుతున్నాను. పరలోక తండ్రి, మరి ఇక్కడ మోకరించిన మీ ప్రియులందరినీ బట్టి స్తుతిస్తున్నాను. ఈ యొక్క యూత్ మీటింగ్కి వచ్చిన మీ ప్రియులందరినీ బట్టి స్తుతున్నారు. ఎవరి అక్కల చొప్పున వాళ్ళ అక్కలని తీర్చండి. చదువుకునే పిల్లలకి మంచి జ్ఞానం అనుగ్రహించండి. పరలోక తండ్రి, ఆయన మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేయండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకొస్తున్నాను. పరలోక తండ్రి, మరి ఆయన లైఫ్ సెటిల్మెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవనస్తులను జ్ఞాపకం, వివాహాలతో ఎదురు చూస్తున్న యంగ్ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అక్కడ కూడా తీరుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. పరలోక తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దీనికి ఆశీర్వదించండి. వాళ్ళను కూడా మరి ఆయన రానున్న దినాలలో మీ పని కొరకు, మీ పరిచయ కొరకు అద్భుతంగా మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు, మరి మీ అందరం కూడా ఎంతో భయభక్తులతో ఈ లోకంలో జీవించలాగా, అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మరి ఆయన మీకు ప్రతిబింబాలుగా జీవించలాగా, మిమ్మల్ని ఎత్తి చూపించేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు, మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమ అనేది మా ద్వారా ప్రత్యక్షపరచబడాలి అనే మాటగా కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. చేసిన మేలన్నిటిపై స్తుతిస్తూ, చూపిన కృపలన్నిటిపై స్తోత్రం చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతోనే నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.